మీరు అన్నట్టు అధికారంలో లేకముందు దాదాపు ఇప్పటికి 14 ఏళ్ల కన్నా ముందు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అని ఆనాడు 48 గంటలు దీక్ష చేయడం జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 గంటలు దీక్ష చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించినటువంటి సంస్థ మా జాగృతి సంస్థ. బ్రేక్ చేయబోతున్నాం. డెఫినెట్లీ 48ని బ్రేక్ చేసి 72 చేయాలనుకుంటున్నాం. ఎందుకోసం అంటే నిజంగా కూడా రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ పెట్టగలిగారండి ఆనాడు పెద్ద మనుషులు. కానీ మా మహిళలకు బీసీలకు రక్షణ పెట్టలేకపోయారు. సో మహిళా బిల్ కోసం పోరాటం చేసినాం, రాజకీయంగా మహిళలు రావాలి ముందుకు అనేటటువంటి అంశం మీద అది ఇప్పుడు సాధించుకున్నాం 33%. అట్లానే బీసీల కోసం కూడా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొంత ప్రొటెక్షన్ అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా బీసీలు అంటే మనము ముందు కనపడేటటువంటి 4-5 కులాలను చూస్తాం తప్పితే బీసీలలో 112 కులాలు ఉన్నారు. ఇప్పటికీ కనీసం వార్డు మెంబర్ కానటువంటి కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం సర్పంచ్ కాని కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం కులం సర్టిఫికేట్ కావాలంటే కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాది కులము, నా కులం పేరు ఇది, నువ్వు సర్టిఫికేట్ ఇయ్యి అని అడిగి తిరిగి చెప్పులు అరిగిపోయినటువంటి కులాలు కూడా అనేకం ఉన్నాయి.